సొరకాయ కూర చేయమని అడిగారు కదండీ! మీకోసమే చేశాను. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన ఒక సబ్‌స్క్రైబర్ అడిగారండి. ఈ సొరకాయ కూర చేసి చూపించమని అడిగారనమాట. నా స్టైల్‌లో చేసి చూపించమని అడిగారు. మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి. కానీ వాళ్ళంత ప్రేమగా అడిగారు కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అయితే ఈ సొరకాయని రకరకాలుగా చేసుకోవచ్చండి. రకరకాలుగా చేసుకోవచ్చు కాబట్టి, నేను మా వాళ్ళని అడిగాను. ఏ రకం కూర చేయను అని అడిగాను. అల్లం కూర చేయనా? లేతే కొత్తిమీర కారం చేయనా? లేకపోతే పులుసు కూర చేయనా? ఆవకూర చేయనా? పప్పు కూర చేయనా? ఇట్లా రకరకాల కూరలుంటాయి గాబట్టి, పాలు పోసి చేయనా అని అడిగితే, వాళ్ళందరూ కూడా ఆవు పెట్టి కూర చేయమని చెప్పి ఓటు వేశారనమాట. సొరకాయ ఆవపెట్టి కూర చేసుకుందామండి. చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆహ్, అయితే దీంట్లోకి మనం చిట్టి వడియాలు కూడా వేయించుకుందాం. చాలా బావుంటుంది. ఆలస్యం చేయకుండా మనం వంట స్టార్ట్ చేద్దాము. దీన్ని శుభ్రంగా నేను కడిగేసుకొని, ఈ తొక్క తీసేసి, ముక్కలు కట్ చేసుకొని, మనం వంట చేసేటప్పుడు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఓకేనా? కావాల్సినవి ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాలండి. ఇంకోటండోయ్ చాలా చాలా ముఖ్యం. ఇంగువ. ఇంగువ లేనిదే కూర బాగోదు. ఇంగువ అయితే కంపల్సరీ ఉండాలి. ఫుల్ వేడైతే చూసేసేయండి. ఓకేనా? ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ కలుస్తా. ఇదిగోండి మనకి కూరకి కావాల్సినవన్నీ నేనిక్కడ పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పోపు దినుసులన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, కరివేపాకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకుందాం. మనకి స్టీల్ పాత్రే పెట్టుకున్నానండి. పెట్టేసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మన ఇంట్లో ఎప్పుడు కూడా తక్కువ ఆయిల్ తోటే చేస్తాను. ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం కదా! ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడాలండి. చక్కగా ఇలా వేగాలనమాట. చిటపటలాడకుండా మిగిలిన పోపు దినుసులు వేసుకున్నారే అనుకోండి, ఆవాలు వేగకుండా పంటి కింద పడితే అసలు చేదుగా ఉంటుంది. కూర రుచి ఉంచదనమాట. అందుకని ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి ఇలాగా. ఇప్పుడు ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలండి. ఎండుమిరపకాయ కూడా వేసుకుంటేనే రుచి బావుంటుందనమాట. ఏది కూడా అన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే సరిగా వేగదు. తొందరగా మాడిపోతుంది. రుచి కూడా సరిగా ఉండదనమాట. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం ఇందులోని. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూపిస్తున్నాను చూసారా? ఇంకా వేగాలి. ఇదిగోండి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను. మంట చాలా ఎంత తక్కువ మంటలో వేయించుకుంటే అంత రుచిగా ఉంటుందనమాట. హడావుడిగా చేస్తే కూర మాత్రం రుచిగా ఉండదండి. కొంచెం శ్రమ అనుకున్నా కానీ నిదానంగా చేసుకుంటేనే టేస్ట్ ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు మనం పోపు వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పెడు ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. మన హెల్త్‌కి మంచిది కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూ ఉంటాను నేను. ఈ కరివేపాకు ఎక్కువ వాడితే మంచిదనమాట. అందుకని నేను ఎక్కువ వేస్తూ ఉంటాను. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ చెప్పాను కదా! కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి. ఈ ఆవ పెట్టిన కూరలకి ఇంగువ వేసుకుంటేనే రుచి. అందుకని ఒక 2 స్పూన్లు ఇంగువ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. సొరకాయ పొట్టు తీసే ముందు కడిగాను. తర్వాత ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి కడిగేసుకున్నాననమాట. కడిగేసుకొని ఇక దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు అంతా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటాను నేను. ఇదిగోండి పసుపు వేసుకొని చక్కగా పైనుంచి కింది వరకు కలిసేంత వరకు పోపు అడుగున ఉంది కదా! అడుగు నుంచి పై వరకు ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి. అది మగ్గుతుంది. ఈలోపు నేను ఇక్కడ ఈ ఆవపెట్టిన కూర చేస్తున్నాను కదా! సొరకాయ ఆవపెట్టిన కూర చేస్తున్నాను కాబట్టి ఆవపెట్టిన చేసిన ఆవకూర కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి పెసరపప్పుతోటి రసం చేస్తున్నాననమాట. పెసరపప్పు చారు, పెసరపప్పు రసం
ఇలా ఏదైనా అనుకోవచ్చండి. దానికోసం అని చెప్పి పెసరపప్పు ఉడికించేసుకున్నాను. అది కుక్కర్‌లోనే మొత్తం పొంగిపోయింది అంతాను. మళ్ళా ఒకసారి మూత తీసి కూర మీద మూత తీసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా చింతపండు ఇది రసం కూడా కావాలి. నేను చిక్కగా తీసుకొని పెట్టుకున్న చింతపండు రసం అన్నమాట ఇది. మీకు పులుపుకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను తీసి పెట్టుకున్నదంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. నాకు అంటే క్వాంటిటీ తెలుస్తుంది కదా, ఎంత కావాలనేది అర్థమవుతుంది. సరిపడా తీసి పెట్టుకున్నాననమాట. కొద్దిగా నీళ్ళు కూడా కలిపేసుకుని పోసేసుకున్నాను. ఎందుకంటే చిక్కగా ఉంది కదా, అందుకోసమని కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాను. అలాగే రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకోండి. కొద్దిగా ఒక చిటికెడైనా బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఈ కూరల్లోనూ. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి చక్కగాను. పోపులు కొద్దిగా ఎక్కువే పడుతుందండి. పోపులు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి. అదలాగా సిమ్లో ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా నేను కుక్కర్లోనే వేసేసుకున్నాను. కుక్కర్లో వేసుకుని మళ్ళీ ఒక్కసారి పొంగు రానిస్తాను అనమాట. మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోండి. ఈ ఉండలది లేకుండా కలిపేసుకోండి. బాగా మెత్తగా ఉడికిపోయింది ఇది. పెసరపప్పు కదా, ఇట్టే ఉడికిపోతుంది. దీంట్లో కావాల్సింది జీలకర్ర, తర్వాత ఉప్పు, పసుపు, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. దీంట్లో పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ అవసరం లేదు. చింతపండు ఇలాంటివి ఏది అవసరం లేదండి. చారు అంటే సింపుల్గా కమ్మగా ఉంటుంది. కట్టు అంటే చూసారా, అలా అనమాట. దీంతోటే మనం అల్లము జీలకర్ర వేస్తాం కాబట్టి దాంతోటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. అది అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కూర దగ్గరికి వద్దాము. కూర మీద మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకోకపోతే అడుగంటేసే ఛాన్స్ ఉంటుందండి. అందుకని కూరని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూర అయితే ఉడికిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఉడికిపోయిందండి. ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా, వాసన అయితే గుమాయించేస్తుంది. అసలు ఇంగువ వాసన అయితే గుమగుమలు ఆడిపోతుందన్నమాట. ఈ చింతపండు, ఇంగువ, బెల్లం కూడా పడింది కదా, అసలు అద్భుతంగా ఉంది. వాసన చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఆవు పెట్టిన కూర ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది చేస్తారు కామెంట్లో తెలపండి. ఈ పప్పు అయితే నాది అయిపోయింది. పెసరగట్టు చారు అయిపోయింది. దీంట్లో వేసేసుకున్నాను. గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ కూర కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ వడియాలు ఉన్నాయి కదా, దీంట్లోకి మన ఆవు పెట్టిన కూరల్లోకి, పులుసు కూరల్లోకి వడియాలు వేయించుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. చిట్టి వడియాలు పెట్టుకున్నాక ఈ మధ్యనే మనం చిట్టి వడియాలు అలాగే గుమ్మడి వడియాలు పెట్టుకున్నాం కదా. ఇంకా సమ్మరు అంటే కనుక ఊరగాయలు అలాగే వడియాలు ఇవే గుర్తొస్తాయి మనకి. ఖచ్చితంగా అవి మనం ఎండ ఉన్నప్పుడే పెట్టుకోవాలి కాబట్టి అవి నేను అన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకున్నాను. ఇంకా పెట్టాలి, కానీ ఇంక ఇప్పుడు మరి ఎప్పుడు పెట్టాలో తెలియదు ఇంకా. ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టేసేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం ఇప్పుడు వేయించుకుందాం. గుమ్మడి వడియాలు 4 గుమ్మడి వడియాలు వేస్తున్నాను. ఈలోపు నా మనవరాలు పచ్చి వడియాలే ఇష్టం అనమాట. చిట్టి వడియాలు పెట్టాయి కదా, పచ్చి పచ్చివే తింటుంది. వేయిస్తే అస్సలు ముట్టుకోదు. పచ్చివే ఇష్టం. నాకు అమ్మమ్మ ఇచ్చే కావాలంటుంటే ఎన్ని ఇస్తున్నా అడుగుతూనే ఉంది. అవి ఇచ్చానమాట. అయితే ఇక్కడ నేనేమో ప్లేట్ పెట్టుకోలేదు. ఆ ప్లేట్ ఒకటి తెచ్చుకున్నాను. వేయించినవన్నీ ప్లేట్లో వేసుకోవాలి కదా, అందుకని ప్లేట్ తెచ్చేసుకున్నాను అనమాట. ఈ గుమ్మడి వడియాలేమో ఇలాగా కొంచెం నొక్కి వేస్తున్నాను. అందులోని ఇవి లేతవాటు కాయలండి. 2 సార్లు తెచ్చిన కాయలు కూడా లేతవాటు కాయలే ఉన్నాయి. ఆ లేతవాటు కాయలకి అంత బాగా పొంగవు. బాగానే ఉంటాయి కానీ బాగా పొంగవు. కొంచెం సాగినట్టుగా ఉంటుంది. కానీ ఆ టేస్ట్ మాకు ఇష్టమే. అందుకని వేయిస్తున్నాను. నాకు చాలా రోజులైతే వస్తాయి, కానీ ఇప్పుడైతే ఈ కూరలోకి బాగుంటుందని చెప్పి వేయించేసాను అనమాట. ఇదిగోండి, ఆయిల్ వేడైన తర్వాత చక్కగా జాగ్రత్తగా వేయించేసుకోవాలన్నమాట. ఇది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. పాపాయ్ అయితే అక్కడ ఉండి అటు తిరిగి ఇటు తిరిగి వస్తూనే ఉంది. దానికేమో నాకు వడియాలు కావాలని ఒకటే అడుగుతుందనమాట. ఇచ్చినవేమో తింటోంది. గబగబా వచ్చేసి నేను అక్కడ పెట్టుకున్నాను కదా, ఆ ట్రైపాడ్ అది కదిపేస్తుంది. ఇదండి, ఇలా అవుతుందన్నమాట. ఈ పొద్దున్నే హడావుడైతే తప్పదు కదా, అలాగే ఉంటుంది.
ఈ ఇల్లైతే మీకు కొత్తగానే కిచెన్ కొత్తగా ఉంది కదా, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అనమాట ఇది. అక్కడ చేస్తున్నాను నేను. వడియాలు అయితే వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకున్నా. ఇప్పుడు ఇదిగోండి చిట్టి వడియాలు వేయించేసుకున్నాను. మా వారితో చెప్తున్నాను, అయిపోయింది ఇచ్చినవి నా మనవరాలు తీసేసుకుంది కదా, అన్నీ కొద్దిగా వేయండి, డబ్బాలో కొంచెం వేయండి అంటే మా వారు వేశారు. ఇప్పుడే చూసారా టక్కని కదిపేసింది. ఇది ఆ ట్రైపాడ్ కాస్త ఇలా కదిపేసింది అనమాట. ఇంకంటే సమ్మర్ కదా, వాళ్ళకి కూడా ఏ స్కూల్ ఉండదు పాపం, ఏది తోచదు ఇంట్లో. అలా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట అలాగా. ఈ వడియాలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. నేను వేయించడం అయిపోయింది. నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ పులుసు కూరల్లోకి వాటిలోకి చెప్పాను కదా, ఈ చిట్టి వడియాలు అయితే చాలా చాలా ఫేమస్ అనమాట. ఇవి ఉంటేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు తక్కువైపోయాయి, అలాగే వ్యూస్ కూడా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తున్నాయి మన ఛానల్లో, తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇదిగోండి ఇప్పుడు ఇది చూపించేది ఆవపిండి అనమాట. ఆవాలు నానబెట్టేసుకుని ముందే కొద్దిసేపు కూర వండే ముందు ఆవాలు నానబెట్టుకుని కూర స్టార్ట్ చేశారనుకోండి, కూర అయిపోయే లోపల ఆవాలు నానిపోతాయి. నానిన తర్వాత మీరు మిక్సీలో వేసేసుకుని పేస్ట్లా చేసేసుకుని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసేసుకుని చేసుకున్నా పర్వాలేదు. లేదు ఇవన్నీ తలకైనప్పుడు మాకు వద్దు అంటే ఆవపిండి అమ్ముతారు కదండి, మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఆవపొడి ఉంటుంది చూసారా, 3 మ్యాంగోస్ ఆవపొడి వాడేశాను నేను. ఆ పొడిని ఇది మనకి కూర బాగా చల్లగా అయిన తర్వాత ఆ పొడి పైన వేసేసుకోవడమే. నాకు ఇదే హాయిగా ఉందండి. ఆవాలు నానబెట్టుకుని రుబ్బుకుని దీంట్లో వేసుకునే కంటే కూడా ఈ పొడి వేసేసుకున్నామే అనుకోండి, చక్కగా భలేగా ఉంటుంది, రుచి బాగుంటుంది. ఇది మీకు చక్కగా ఒక 2 రోజులున్న కూర అస్సలు పాడవదు అనమాట. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకు చక్కగా మంచిగా ఉడికి ఉప్పు కారం పడితే ఈ ఆవపెట్టిన కూరలో 2 రోజులైనా సరే పాడైపోకుండా చక్కగా ఉంటుందండి. ఇట్లా అనమాట. ఆవు నానబెట్టింది అయితే కొంచెం నీళ్ళతో రుబ్బుతాం కదా, అది కొద్దిగా ఏదైనా పాడవుతుందేమోనని అనుమానం ఉంటుంది. పాడవదు కానీ అనుమానం అనిపిస్తుంది. దీంట్లో నీళ్ళ చుక్కలు తగిలే అవసరం లేదు కాబట్టి అసలు ఇంకా పాడవదు, గ్యారంటీగా చెప్తున్నాను, పాడవదనమాట. ఇంక నేను ఈ మధ్యన ఇలాగే చేస్తున్నాను, పొడి మాత్రం వేసేస్తున్నాను. ఆ పొడి వేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేయండి, కనరెక్కిపోకుండా ఆయిల్ వేసుకుంటాం కదా, అలా కొద్దిగా పైన ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి చక్కగా. ఆవపిండి మొత్తం కూర అంతటికి పట్టేటట్టుగా కలిపేసుకోండి చక్కగా ఇలాగా. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఆవపెట్టిన కూర అంటే పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. దానికోసం అని చెప్పి అబ్బా ఎలా చేయాలి అని చెప్పి తలబద్దలు కొట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు చేసినవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. మనం పూర్వ వంటలు పాత వంటలు కూడా చాలా బాగుంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇలా చిటికలో చేసేసేవారు అనమాట అంతా కూడాను, ఎంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా. ఇదండి మొత్తం మీద మన కూర అయితే అయిపోయింది. ఆవు కూడా పెట్టేసుకున్నాం ఇందులోని. ఇదిగోండి చిట్టి వడియాలు కూడా దీంట్లో వేసేసుకుందాము. కొన్ని దీంట్లో వేసేసుకుని కొన్ని పక్కన పెట్టుకుని కూర కలుపుకొని ఈ వడియాలు తింటూ ఉంటే ఉంటుంది చూడండి, స్వర్గంగా అనిపిస్తుంది అంతే. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నేను ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట, కూర వేసుకున్నాను, అలాగే పెసర చారు కూడా పెట్టేసుకున్నాను, వడియాలు వేసుకున్నాను. ఇప్పుడు మనం దోసకాయ కూడా పెట్టానండి. కొంచెం ఆవు పిండి మిగిలిపోయింది ఆవకాయ కలిపినప్పుడు. ఆవు పిండిలో ఒకే ఒక దోసకాయ తోటి ఆవకాయ కలిపేసాను. చాలా సింపుల్గా చిటికలో చేసేసుకోవచ్చండి. 3 గుండెలు కలిపిస్తే ఎంతసేపు చెప్పండి ఆవకాయ కలపడం. ఇంతే అనమాట. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.